హరి ఓం. ఈనాటి మంత్రము మంత్ర రచయిత మంత్రోపదేష్ట మంచి ఆలోచన ఇచ్చేవాడు. మంత్రాన్ని రచించినవాడు ఆయనే, మంత్రాన్ని ఉపదేశించేవాడు ఆయనే, ఆ మంత్ర ఉపదేశం వల్ల మంచి ఆలోచనలు కలగజేసేవాడు కూడాను ఆయనే. మనకి అన్ని రకాల మంత్రాలు, ఆ సర్వం ఉన్నటువంటి వేదాలను విభాగాలు చేసిన వేదవ్యాసుడు కూడా శ్రీ విష్ణు యొక్క అవతార రూపంగానే మనం విష్ణు సహస్రనామం చెప్పుకుంటాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో అని చెప్పుకుంటాం మనం. కాబట్టి అటువంటి ఆ వేదాలన్నిటినీ అలాగే పురాణాలన్నిటినీ రాసి మంత్రాలన్నిటినీ చెప్పినటువంటి ఆ మంత్రకర్త అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. ఓం మంత్రకృతే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం మంత్రకృతే నమః.